హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా హోమ్ మేడ్ కీర్ చేసిపోతున్నాను. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? యాక్చువల్లీ ఇవాళ మా పెళ్ళి రోజు అనమాట. మా పెళ్ళి రోజు 8 years కంప్లీట్ అయింది. సో పొద్దున్న నుంచి ఏం చేయాలని చూస్తుంటే కీర్ చేయమని మా హస్బెండ్ అడిగాడు. సో నేను ఈరోజు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నా. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పొయ్యిని బాగా నెయ్యి తీసుకొని వేసిన తర్వాత లైట్గా ప్యాన్ హీట్ ఎక్కిందా లేదా చూసుకున్నాను. నెయ్యి వేసుకున్నాను. కొంచెం మాత్రమే నెయ్యి వేసుకున్నా అండి. ఎక్కువ నెయ్యి వేస్తే నెయ్యి స్మెల్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా, ఇంకా మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన పాలు కూడా మరిగించుకుంటున్నా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఈ డ్రై ఫ్రూట్స్లో ముందుగా పిస్తా, అదే మన చెర్రీస్ ఉంటాయి కదండి, 3 కలర్ చెర్రీస్ తీసుకున్నాను. ఆ 3 కలర్ చెర్రీస్ని కూడా డీప్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇచ్చేసుకుంటున్నా. అయితే మీకు ఒక స్టోరీ చెప్తా. మా పెళ్ళి ఎలా జరిగింది, మాది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా అనేది ఒకటి ఉంది కదా. యాక్చువల్లీ మాది లవ్ మ్యారేజేనండి. మా పెళ్ళి లవ్ మ్యారేజ్ అయినా పెద్దల సమక్షంలో జరగకపోయినా కొంచెం పెద్దలలో కలిసింది. కొంచెం మాకు కూడా అట్లా సేమ్ కమ్యూనిటీ అని చెప్పేసి చేసుకున్నాం. సో పెళ్ళైన ఏడాదికి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగోకపోతే అదే టైంలో మా పాప నేను కన్సీవ్ అయినా. మా పాప నా కడుపులో ఉంది. ఇంకా అలాగా మాది కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా మా లవ్ స్టోరీ అలా సాగుకుంటూ వచ్చింది. ఇంకా నేను ఫైనల్గా నేను జాబ్ చేసుకుంటూ, మా హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మగ్గం వర్క్లని ఇవన్నీ అవన్నీ చాలానే చేస్తున్నాం. ఏం చేస్తామండి, మిడిల్ ఫ్యామిలీ కొన్న కష్టాలు అంతా ఇంత ఉంటాయా? మీకు కూడా తెలుసు కదా. ఒకళ్ళు జాబ్ చేయడం వల్ల ఇల్లు గడుస్తుందా? లేదు కదా. ఎంతమంది జాబ్ చేయాలి ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే? అందుకని నేను కూడా మా హస్బెండ్కి సపోర్టెడ్గా జాబ్ చేస్తున్నాను. ఇంతలో పాలు కూడా పొంగిపోయింది. అమ్మయ్య, పాలు పొంగింది, ఇది సరిపోయింది. ఇప్పుడు మిగతాది డ్రై ఫ్రూట్స్, ఫైనల్గా కాజు, బాదం, పిస్తాలు కూడా వేపించేస్తున్నా. ఇవన్నీ తీసేస్తున్నాను. చూడండి ఎంత కలర్ బ్రౌనిష్ అయింది. మరి ఎక్కువ మాడిపోయినా కూడా కష్టమే. అందుకని లైట్గా ఆల్రెడీ ఇది మళ్ళీ వేయించిన తర్వాత ఎలాగో పాలల్లో మరిగిన తర్వాత మెత్తగా స్పైసీగా స్మూత్గా తగులుతూనే ఉంటుంది.